హరే కృష్ణ. భగవద్గీత ప్రవచనానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం. అందరికీ నా నమస్కారాలు. ముందుగా మనం మంగళాచరణ ప్రార్థనలతో ప్రారంభిద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు మనం 9వ అధ్యాయము. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు పరమగూహ్య జ్ఞానము, రాజవిద్య రాజగూహ్య యోగం గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ అధ్యాయంలో మనము ముఖ్యంగా భగవంతుడు యొక్క ఐశ్వర్యం, అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్యం అన్న ఆయన శక్తి అంటే ప్రకృతి, మనము ప్రకృతి. భగవంతుడికి అపరా ప్రకృతి పరా ప్రకృతి. అపరా ప్రకృతి అంటే ఈ భౌతిక శక్తి, పరా ప్రకృతి అంటే ఆధ్యాత్మిక జీవశక్తి. అలాగే వైకుంఠము అక్కడ శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఇంటర్నల్ అంటే అంతరంగ శక్తి అంటారు. అంతరంగ శక్తి, తటస్థ శక్తి, ఇంకొకటి మూడోది వచ్చి బాహ్య శక్తి. అంతరంగ శక్తి, రెండోది తటస్థ, మూడోది బహిరంగ శక్తి. ఈ మూడు శక్తుల గురించి ఎవరైతే సంపూర్ణ అవగాహన ఉంటుందో ఆ జ్ఞానము దాన్ని పరమగుహ్యము. ఇప్పుడు మనము తటస్థ శక్తి, మనము అంటే జీవశక్తి తటస్థము అంటే మనము భగవంతుడి యొక్క అంతరంగ శక్తికి శరణు పొంది ఉండొచ్చు, ఆశ్రయం పొంది, లేదా బహిరంగ శక్తి అయిన ఈ భౌతిక శక్తికి, ఈ భౌతిక జగత్తులో ఉన్న ఈ మాయాశక్తికి శరణు పొంది మనమే నేను నాది అంటూ ఆ మోహంలో మనం ఈ జీవితాన్ని మనం గడుపుతున్నాము ఆల్రెడీ. మనము అదే అజ్ఞానంలో మనము వివిధ రకాలైన జీవరాశుల్లో మనము జన్మ తీసుకొని ఈ యొక్క కల్పాలంతరంగా ఈ భౌతిక జగత్తులోనే పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే కృపాయ పారే పాహి మురారే. కృపాయ అపారే అంటే భగవంతుడిమైన అపారమైన కృప వల్ల మాత్రమే మనకి ఆయన శరణు పొంది మనము ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి మనం ఆధ్యాత్మిక అంటే వైకుంఠ ధామాన్ని చేరుకునే మన భాగ్యం లభిస్తుందన్నమాట. ఆ జరిగే ఆ యొక్క జ్ఞానాన్నే మనము ఇక్కడ మనం చెప్పుకుంటున్నారు. ఒక్క నిమిషం అండి.
సో మనము సనాతనము, భగవద్ధామము సనాతనము, భగవంతుడితో మనకున్న సంబంధము సనాతనము. ఓకే, అటువంటి సనాతన ధర్మాన్ని మనం తెలుసుకోవడమే ఈ యొక్క నవమ అధ్యాయంలో చాలా గూహ్యమైందనమాట. సో మనము పోయిన 2 వారాలుగా 15 శ్లోకాలు అంటే ఈ యొక్క 9వ అధ్యాయము చాలా చాలా ముఖ్యమైన అంశాలన్నమాట. పోయిన వారం మనము ఒక ముఖ్యమైన ఒక విషయం గురించి చర్చించాము. సో భగవంతుడు అన్నారు, నేను మనుష్య రూపంలో, మానుష్యం తనుమాశ్రితం, మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూడులు ఏమనుకుంటారంటే, ఓకే ఇతను మనలాగే మానవుడే. అంటే భగవంతుడు అంటే సర్వాంతర్యామి, అంటే ఆయనకు ఒక రూపం ఉండదు. సో ఇక్కడ కృష్ణుడు భగవానుడు అంటున్నామంటే ఆయన భగవత్ స్వరూపుడు, అంటే ఆయన భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడు కాదు. ఆయన మనలాగా మానవ రూపమున అవతరించినప్పుడు ఆయన దివ్యత్వము ఏదో ఒక లిమిట్లో ఉంటుంది. అంటే కొంతమందికి కొన్ని యోగా సిద్ధులు ఉంటాయి కదండి. సో అట్లాగా ఆ సిద్ధులు మాత్రమే ఉంటాయి అన్నట్టుగా భావిస్తారు. అంటే భగవంతుడు ఒక పరమ ప్రభువు, ఆయన దివ్యత్వము, యోగేశ్వరుడు అని అని వాళ్ళ ఆలోచనలు ఉండవన్నమాట. వీళ్ళని మాయావాదులు కూడా అంటారు అన్నమాట. సో అటువంటి మూడులు భగవంతుడు ఇట్లా మానుష్య జన్మలో వచ్చినప్పుడు అపహాస్యం చేస్తారు. సో వాళ్ళకి మనకేం చెప్పారంటే, ఈ యొక్క ప్రకృతికి మోహితులై వాళ్ళ యొక్క కర్మ జ్ఞాన అన్నీ కూడా ఒక వ్యర్థమవుతుందన్నమాట. ఎందుకంటే శ్రమ ఏవహి కేవలం అన్నారు. అంటే వాళ్ళు ఎంతో శ్రమ చేస్తారు, ధర్మ అర్థ కామ మోక్షాలు వాటి మీద వాళ్ళు ఎంతో శ్రమ చేస్తారు, తపస్సు చేస్తారు అన్నీ. కానీ భగవంతుడు ఎవరు అని తెలుసుకోలేని ఒక మోహంలో ఉండడం వల్ల వాళ్ళు చేసిన వేటికి కూడా ఫలము లభించదని చెప్తున్నారు. అప్పుడు భగవంతుడు మహాత్ముల గురించి చెప్పారు. మూడులకి కంప్లీట్గా ఆపోజిట్గా మహాత్ములు ఎప్పుడు కూడా దైవ ప్రకృతిని ఆశ్రయించి ఈశ్వరుడు, పరమాత్ముడు, అన్నీ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే అని, ఆయనే ఆది అవ్యయుడు అని తెలుసుకొని ఆయన భక్తియుత సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఎన్ని చేయడానికి ఏంటి మూలం అంటే ఇక్కడ చెప్తున్నారు, వాళ్ళకి ఎటువంటి మోహం ఉండదు, భ్రాంతి చిత్తులు ఉండదు అనమాట. అదే మూడులకి భ్రాంతి చిత్తం ఉంటుంది. సో వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పారు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. సతతం అంటే సర్వవేళ సర్వకాల వస్తాయి అని ఎప్పుడు కూడా సదా ఆయన మహిమలను కీర్తయంతో అన్నారు, అంటే కీర్తించుచు. యతంతశ్చ దృఢవ్రత అంటే చాలా దృఢ సంకల్పంతో భగవంతుణ్ణి ఆయన శరణు పొందాలి. అంటే ప్రతి నిమిషంలో మనకి పదం యద్విపదం అంటే ఎన్నో కష్టాలు అవాంతరాలు ఉంటాయి. సో భక్తి చేయడం అనేది సులభమే, కానీ దానికి దృఢ నిశ్చయం కావాలి. ఆ దృఢ నిశ్చయం ఉన్నప్పుడే మన ప్రయత్నము సఫల్యమవుతుందన్నమాట. అట్లా దృఢ నిశ్చయం ఉన్నప్పుడు ఏం చేస్తారండి చెప్తున్నారు ఇక్కడ. నమస్యంతశ్చ మాం భక్త్యా, భక్తితో ఆయనకి ఎప్పుడు నమస్కరించుచు నిత్యము ఆయన పూజిస్తూ ఉంటారు భక్తితో. అప్పుడు భగవంతుడు అన్నారు, ఇప్పుడు మూడులు చెప్పారు, మహాత్ములు చెప్పారు. ఈ మధ్యస్థంగా ఉన్న వాళ్ళు మూడు రకాలు ఉన్నారు. ఏకత్వేన పృథక్వేన బహుధా విశ్వతో ముఖం అన్నారు. కొంతమంది అహంగ్రోపాసన అంటే నేనే భగవంతుడిని అని కొలుస్తూ తనల్నే తను ఆరాధించుకుంటారు. అంటే వీళ్ళని అహంగ్రోపాసనకులు అంటారు. రెండో రకము ప్రతీక ఉపాసకులు, అంటే ఏదో ఒక ప్రతీకని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు అన్నమాట. మనకి పంచోపాసన అని మనకి చెప్పారన్నమాట. మన భారతీయ సంస్కృతిలో కూడా ఇది ఉంది. విష్ణువు, శివుడు, దుర్గాదేవి, వినాయకుడు, 5 సూర్యుడు. సో ఇట్లా 5 అంటే విష్ణువుని వైష్ణవులు, శివుడిని శైవులు, అలాగే పార్వతీదేవిని శక్తి ఉపాసకులు, సో అట్లాగే గణపత్యులు అండ్ సౌరులు, ఇట్లాగా 5 రకాల ఉపాసకులు ఉన్నారని ఈ రెండో ఒక విధానం చెప్తున్నారు అనమాట. పృథక్వేన, దీన్ని ఇంగ్లీష్లో ప్యాంథిజం అంటారు.
అంటే ఏదో ఒక రూపాన్ని వాళ్ళు ఆరాధిస్తూ, ఓకే, అంటే తన స్వభావరీత్యా ఒక రూపాన్ని స్వీకరించి వాళ్ళు ఆరాధిస్తుంటారన్నమాట. ఈ రకము కూడా భగవంతుణ్ణి వాళ్ళు ఆశ్రయం పొందుతున్నట్టే. ఇంకొందరు విశ్వరూపాన్ని పూజిస్తారన్నమాట. అంటే వీళ్ళ ముగ్గురు కూడా భగవంతుడి యొక్క శరణుని 3 విధాలుగా వాళ్ళు అభ్యాసం చేస్తారన్నమాట. ఒకటి, దీన్ని భగవంతుని అంశను అని. 2, చాలా దిక్పాలకులని దేవతలని ఒక రూపాన్ని వాళ్ళు స్వీకరించి ఆరాధించడము, లేదా విశ్వరూపాన్ని ఆరాధించడము. సో ప్రభుపాదులు అంటారు, భగవంతుణ్ణి డైరెక్ట్గా ఆశ్రయించడం ఒక పద్ధతి అయితే అది మహాత్ములు చేసింది ఇది. ఓకే, భగవంతుని ఇండైరెక్ట్గా ఆశ్రయించే పద్ధతి అంటే ఇదన్నమాట. సో డైరెక్ట్ ఇండైరెక్ట్కి తేడా ఏం చెప్తున్నారంటే, ఈ ఒక అధ్యాయంలో డైరెక్ట్గా పూజించడం అనేది ఒక్క జన్మలోనే భగవంతుని చేరుకునే అవకాశం లభిస్తుంది. మరి ఈ ఇండైరెక్ట్ ప్రాసెస్లో ఎన్నో జన్మల అనంతరము, బహునాం జన్మనాం అంతే అన్నారు. అంటే ఎన్నో జన్మల తరువాత మాత్రమే ఒక జ్ఞానము పొంది, ఇక్కడ గూహ్యతమ అన్నారు కదా, గూహ్యమైన జ్ఞానాన్ని పొంది మాత్రమే భగవంతుని ఆశ్రయం పొందగలుగుతారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజు నుంచి మనము చెప్పుకునే 16వ శ్లోకం నుంచి ఇప్పటి వరకు మీకు అంశాలు మనం చెప్పుకునే భగవంతుడి యొక్క ఐశ్వర్యము, భగవంతుడు అవతరించినప్పుడు ఆయనని ఎట్లా ఆరాధిస్తారు, ఎన్ని రకాల విధాలుగా, అంటే ఆయన డైరెక్ట్గా ఆరాధించడము, లేదా ఇండైరెక్ట్గా ఆరాధించడము, లేదా 3వ రకము మాయావాదులు, అంటే భగవంతుడిని అపహాస్యం చేస్తూ, ఓకే, ఆయన లీలల్ని గొప్పగా తీసుకోకుండా నేను కూడా ఒక స్త్రీ సాంగత్యంతో నేనే కృష్ణుణ్ణి అని తలుస్తూ చేసే కొంతమంది ఉన్నారు. ఓకే, వీళ్ళు ప్రాకృత సజీయ అంటనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ భగవంతుడిని, ఆయన గొప్పతనాన్ని, ఆయన దివ్యత్వాన్ని తెలుసుకోకుండా వాటిని మన మానవ లోకంలో ఎట్లాగా మన దృష్టి ఉంటుందో ఆ దృష్టిలాగా చూడటం అనేది అనమాట. అందుకే ప్రభుపాదులు వారు అంటారు, శ్రీమద్ భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. 10వ స్కందంలో శ్రీకృష్ణుని యొక్క లీలలు ఉంటాయన్నమాట. మరి ఈ యొక్క 3లు వాళ్ళకి నచ్చిన ఏంటంటే కృష్ణుడి యొక్క ఈ లీలల్ని, ఓకే, ప్రత్యేకంగా రాసలీలని వాళ్ళు చాలా అమితంగా దాన్ని ఆకర్షణంగా చూస్తారు. అదేంటంటే ఒక మెన్ అంటే ఒక యంగ్ మెన్ అండ్ ఉమెన్ వాళ్ళ మధ్య ఉన్న ఆకర్షణ ఎట్లా అయితే ఉంటుందో భౌతిక ప్రకృతిలో, అలాంటి వ్యక్తిత్వంగా ఒక హీరోయిన్ మధ్య ఎట్లాంటి ఆకర్షణ ఉంటుందో ఆ తత్వంగా వాళ్ళు చూస్తారు. భగవంతుడి దివ్యత్వాన్ని, భగవంతుడి గొప్పతనాన్ని స్వీకరించకుండా. ఎందుకంటే వాళ్ళు మొదట ఉన్న 9 స్కందాలని వాళ్ళు అవగాహన చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు భగవంతుణ్ణి ఆశ్రయం పొందాలంటే ముందు పరమ పూజ్యులైన ఆచార్యులను ఆశ్రయం పొందాలి అనే భావన అనేది ఏర్పడకపోవటం అనమాట. దానివల్ల వాళ్ళు మందభాగ్యులు అని చెప్తున్నారు కలియుగంలో. 16వ శ్లోకం నుంచి అండి, ఇక్కడ భగవంతుణ్ణి ఇందాక మేము చెప్పిన ఇండైరెక్ట్ ప్రాసెస్, ఆ ఇండైరెక్ట్ ప్రాసెస్ వల్ల మనకి ఉన్న పరిమితులు ఏమిటి, ఓకే, వాటి వల్ల మనకి పొందుతున్న ఫలం అంటే ఫలశ్రుతి అంటారు కదా, వాటి గురించి చెప్తున్నారు అనమాట. ముందుగా భగవంతుడు అంటున్నారు, ఇక నేనెవరిని అంటే అహం క్రతుర్ అహం యజ్ఞ స్వదాహం ఔషధం మంత్రోహం అహం ఐవాజ్య అహం అగ్నిర్ అహం హుతం. సో కానీ నేనే క్రతువును, నేనే యజ్ఞమును, పూర్వుల కొసగబడు ఆహుతిని, ఔషధమును, దివ్య మంత్ర జపమును అయి ఉన్నాను. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే. సో ఇక్కడ మనం ఒక దేవత ఆరాధన చేయాలంటే ఇదివరకు మనం చెప్పుకున్న అంశాల్లో భగవద్ ధ్యానం అంటే ఫస్ట్ ధ్యానం చేస్తారు ఒక మార్గము, 2వది యజ్ఞం చేస్తారు, 3వది ఇది డీటీ వర్షిప్ అంటే మన పుణ్యతీర్థాలను సందర్శించి భగవంతుడిని ఒక మందిరంలో దివ్య అర్చామూర్తిని వాళ్ళు షోడశోపచారాలతో భగవంతుడిని ఆరాధిస్తారు అన్నమాట. 4వది వచ్చి కలియుగంలో హరినామస్మరణ. సో ఇక్కడ కొంతమంది యజ్ఞాలు చేస్తుంటారు. భగవంతుడు యొక్క ఇండైరెక్ట్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే నేను భగవంతుడికి ఒక ఫైర్ సాక్రిఫైస్, ఆ ఫైర్ సాక్రిఫైస్ ఏంటంటే ఫైర్ ఈజ్ ద మౌత్ ఆఫ్ సుప్రీం లార్డ్ అన్నారు. అంటే ఆయన యొక్క
ఆ ఫైర్ ద్వారా ఆయన పొందుతారన్నమాట. మనం అందించిన ఏదైతే యజ్ఞ ఫలాన్ని ఉన్నారు, ఆ యజ్ఞంలో మనం అందజేసే చాలామంది యజ్ఞంలో వాళ్ళ చాలా చాలా పరికరాలు ఉంటాయన్నమాట. సో వాటన్నిటిని యజ్ఞానికి వాళ్ళు ఆహుతి చేస్తారు. ఇంకా ఇక్కడ ఏమంటున్నారంటే క్రతువును నేనే, యజ్ఞమును నేనే, ఆహుతిని నేనే, ఔషధము నేనే, దివ్య మంత్ర జపమును నేనే, ఆజ్యమును అగ్నిని హుతమును నేనే. అంటే ఆ యజ్ఞము చేసే ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులు, ఓకే, సో అన్నీ ఆ యజ్ఞానికి సంబంధించిన ఏ పరికరములు ఉన్నాయో ప్రతిదీ కూడా అన్నీ భగవంతుడే. అంటే ఇక్కడ సర్వం కల్వైదం బ్రహ్మ అంటూ, అంటే ప్రతిదీ భగవంతుడి యొక్క ప్రకృతిలోనే ఇవన్నీ ఏర్పడినవి అని ఆయన చెప్తున్నారు. పితాహమస్య జగతో మాతా దాత పితామహ వేద్యం పవిత్రం ఓంకార ఋక్సామ యజుర్వేద చ. నేను ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయి ఉన్నాను. జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేయువాడను. ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములు కూడా నేనే. ఇప్పుడు మనం కొంతమంది చాలా వేద అధ్యయనం చేస్తూ ఉంటారు. వాళ్ళు జ్ఞానాన్ని పొందాలని. ఆ జ్ఞానం పొందడం వల్ల లక్ష్యం ఏంటంటే పవిత్రత పొందడం, పరిశుద్ధాత్మలు అవ్వడం అన్నమాట. తర్వాత మనం ఏదైనా పనులు చేయాలంటే చారిటీ చేస్తాం. అంటే చాలామంది నేను 10 మందిని వాళ్ళకి అండగా నిలుస్తాను అంటుంటారు ఇట్లాగా. సో అట్లా ప్రతిదీ మన ఆధారపడేది మనం ఇంకొకరికి ఆధారం అయ్యేది. ఇక్కడ ఏమంటున్నారంటే తండ్రిని, తల్లిని మనం ఎవరి మీద ఆధారపడతాం? మనం అంటారు చూసారంటే డిపెండెన్స్ అంటాను. ఇక్కడ అంటే నీ జగత్తుకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయి ఉన్నాను. ఇక్కడ తండ్రి అంటే బీజము ఇచ్చే తండ్రి. ఓకే, తల్లి బీజం గర్భంలో నుంచి ఒక శరీరాన్ని అందజేస్తుంది. మనకి ప్రాణము, ఓకే, ప్రాణము పోసి అంటారు చూసారండి. తల్లి మనకి శరీరాన్ని అందజేస్తుంది అన్నమాట. సో ఇక్కడ తండ్రిని అంటే భగవంతుడు అంటున్నారు ఇంకొక 15వ అధ్యాయంలో, అహం బీజ ప్రద పిత. బీజప్రద అంటే నేను అన్ని జీవరాశులకు బీజం ఇచ్చే నేను పిత అన్నారు, అంటే తండ్రిని. ప్రకృతి ఎవరంటే భగవంతుడికి శక్తే. ఈ ప్రకృతిలో లీనమైన ఈ యొక్క జీవశక్తి మనకి వివిధ కోరికలు అనుసరించి మనకు ఒక శరీరాన్ని ఇస్తున్నారు అన్నమాట. ఈరోజు నేను తల్లి గర్భం, ఎవరంటే తల్లి గర్భం అంటే అది ప్రకృతి. ఈ శరీరం ప్రకృతితో కూడింది, పంచమహాభూతాలతో. ఓకే, ఈ పంచమహాభూతాలు ప్రకృతితో ఉన్న గర్భం నుంచి మనం ఆ జీవుడు శరీరాన్ని పొందుతాడనమాట. ఓకే, దీన్నే భాగవతంలో అన్నారు, కర్మనా దైవ నేత్రేణ జంతో దేహోపపత్తయే. జంతు అంటే ఒక జీవి అన్నమాట. అంటే జంతువు అంటే మన అడవి మృగాలనే కాదు, జంతు అంటే అన్ని రకాల జీవరాశులు. కర్మన దైవనేత్రేణ, కర్మను అనుసరించి. ఓకే, దైవనేత్రేణ అంటే మన సూపర్విజన్ ఉంటుంది. ఓకే, పరమాత్మగా దిక్పాలకులు వీళ్ళందరూ కూడా మనకి వీక్నెస్గా ఉంటారన్నమాట. ఓకే, సో వీళ్ళందరూ దైవనేత్రేణ అంటే మనం చేసిన కర్మలు, పుణ్యకర్మలు అయితే దానికి తగ్గట్టుగా మన సాత్వికమైన అంటే మన ఊర్ధ్వలోకాల్లో శరీరం పొందుతాము. అదే మనం పాప కర్మలు చేస్తే దానికి తగ్గట్టుగా ఓకే అధః లోకాల్లో మనకి శరీరం పొందుతాము. ఓకే, సో మనం పడుతున్న ఈ యొక్క జన్మలో ఇటువంటి సుఖ దుఃఖాలు వాటన్నిటికీ కూడా ఒక కారణం ఉంటుంది. ఏది కూడా బై ఛాన్స్ యాక్సిడెంట్గా ఓకే యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ప్రతి దానికి కూడా మనకి పూర్వులు మనకి హారోస్కోప్ తీస్తే వాళ్ళు ఎందుకు ఈ జన్మలో వాళ్ళ డెస్టినీ ఇలా ఉంది అని వాళ్ళు చెప్తారు. అంటే తండ్రి భగవంతుడు, తల్లి ప్రకృతి, పోషకుడు మనం ఇక్కడ ఉన్న జీవితంలో ప్రతిదీ మనము భగవంతుడు ప్రకృతి ద్వారా మనకి పోషణ కల్పిస్తున్నారు. ఓకే, సో అలాగే ఎవరైతే ఇక్కడ ఉండి నేను సుఖ సంతోషాలతో ఓకే లేదా వాళ్ళకి చేసిన కర్మలు అనుసరించి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక సమయంలో నేను ఈ యొక్క భౌతిక జగత్తులో ఉండి చాలా జీవరాశుల్లో ఈ జన్మలు తీసుకోవడం కంటే పునరపి జననం పునరపి మరణం అన్నారు కదండి, అట్లా కంటే నేను జ్ఞానాన్ని పొంది పవిత్రత పొంది ఓకే జ్ఞానం లక్ష్యమును పవిత్రం పొంది
భగవంతుడి మీద ధ్యానం చేసి ఇంకా ఈ యొక్క వేదాలని అభ్యసించి నేను ఒక ఊర్ధ్వలోకాలను లేదా వైకుంఠాన్ని పొందగలను కదా అనుకునే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే నేను అన్నింటికీ నేనే అని చెప్తున్నారన్నమాట. ఓకే, సో ఇందాక చెప్పిన శ్లోకంలో మనము ఊర్ధ్వలోకాలు అంటే స్వర్గాధిపత్యము మనం పొందాలంటే యజ్ఞం చేస్తారు. ఇంకా ఇంద్రుడు మన అశ్వమేధ యజ్ఞము 100 అశ్వమేధ యజ్ఞములు చేస్తే ఆయనకి ఇంద్ర పదవి లభిస్తుందన్నమాట. ఓకే, మనకి అందుకే భాగవతంలో కూడా పృథు మహారాజు 100 అశ్వమేధ యజ్ఞం చేస్తుంటే ఇంద్రుడు వచ్చి బతిమిలాడతాడనమాట, మీరు 100 యజ్ఞం చేస్తే నా యొక్క పొజిషన్కి ముప్పు వస్తుంది అని. అందుకే చాలా చోట్ల మనం చూస్తుంటాము, మహాభారతంలో కూడా రామాయణంలో కొన్ని అంశాల్లో ఎప్పుడైతే గొప్పవారు అంటే దానవులైనా సరే తపస్సు చేస్తుంటారో ఇంద్రుడు వచ్చి అడ్డుకుంటాడు, ఎందుకంటే వాళ్ళు తన పొజిషన్కి ఆ ఇంద్ర పదవికి ముప్పు కలగవచ్చు అని చెప్పేసి. సో ఇట్లాగా ఊర్ధ్వలోకాలు పొందేవాళ్ళు లేదా ఇహలోకం నుంచి ఓకే మన వైకుంఠాన్ని చేరుకునే వాళ్ళు ఓకే అట్లాంటి లక్ష్యాలు కూడా చెప్తున్నారన్నమాట. తర్వాత గమ్యమును పోషకుడను ప్రభువును సాక్షిని నివాసమును ఆశ్రయమును మిక్కిలి సన్నిహిత మిత్రుడును నేనే సృష్టిని ప్రళయమును సర్వ ఆధారమును నిదానమును నిత్య బీజమును అయి ఉన్నాను. సో గతిర్ భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. చూడండి, ప్రతిదీ గతి అంటే గమ్యము, భర్త అంటే పోషించేవాడు పోషకుడును, ప్రభువును, సాక్షి మనం చేసే ప్రతి పాప పుణ్యాలు కర్మలని సాక్షి ఎవరంటే భగవంతుడు, నివాస అంటే ఆయన ఇచ్చిన యొక్క భౌతిక జగత్తు ఆయన నివాస యొక్క శ్రీనివాసుడు శ్రీనివాస అంటే చూసారండి. ఓకే, సో అట్లాగే ఇక్కడ నివాసము అంటే ఈ పూర్తి సృష్టిలో మనము భగవంతుడి యొక్క ఆయన నివాసంలో మనం ఉంటున్నట్టే. అందుకే ప్రభుపాదులు అంటారు ఈ శరీరము ఎవరిది అంటే భగవంతుడిది. మనము రెంట్ మీద అంటే ఒక రెంట్ కట్టి ఒక ఇంట్లో ఉన్నట్టుగానే ఈ శరీరంలో మనము టెంపరీగా మనం నివసిస్తున్నాం అన్నమాట. ఈ శరీరం ఎవరిస్తున్నారు? అది భగవంతుడు ప్రకృతి ద్వారా ఇస్తున్నారు. ఇందా చెప్పారు కదా, తండ్రి నేనే, మాత పితను నేనే అని చెప్పేసి. సో అట్లాగా ఈ యొక్క శరీరము భగవంతుడిది, ఆయన ప్రాపర్టీ ఇది. మరి ఆయన ప్రాపర్టీ అయిన ఈ శరీరాన్ని నా స్వలాభానికి నా యొక్క సంతృప్తికి అంటే స్వయం తృప్తి అని చెప్పచ్చు. అంటే నేను నా యొక్క ఇంద్రియ తృప్తికి అనుగుణంగా నా మనస్సు నా బుద్ధి ఏ విధంగా ప్రేరేపిస్తుందో అలాంటి కార్యాలను చేస్తూ ఓకే అంటే ఎట్లా అంటే మనకి ఏది కోరిక ఉందో వెంటనే ఆ కోరికను తీర్చుకోవాలి. ఓకే, మనకి చూడండి, మనం చిన్నప్పటి నుంచి మన జీవన శైలి ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా నేనే గొప్ప, నేనే అందరికంటే అధికుడిగా ఉండాలని, అందరికంటే గొప్పగా అధికుడిగా అనుభవిస్తూ ప్రతి విషయంలో కూడా నన్ను నేను తృప్తిపరుచుకునే మన ఒక అహర్నిశ ప్రయత్నం ఉంటుందన్నమాట. కానీ ఈ యొక్క ప్రయత్నంలో ఎప్పుడైనా ఒక జ్ఞానముని పొందినప్పుడు మనము ఈ ప్రయత్నము వ్యయప్రయాసం అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క శరీరము భగవంతుడిది. ఆయన ఇచ్చిన శరీరము మన స్వభావరీత్యా ఏర్పడి మన సుఖ దుఃఖాలు ముందుగానే నిర్దేశించబడింది. ఇది మన శాస్త్రం చెప్తున్నారు. అంటే దానికి ఉదాహరణ చెప్పారు. మనం ఇదివరకు రోజుల్లో గానుగ చేసేవాళ్ళండి. గానుగ ఒక ఎద్దుని పెట్టి ఒక మిషన్ ఉంటుంది. ఓకే, ఆ మిషన్ని గ్రైండింగ్ చేయడానికి ఒక ఎద్దుని ఉపయోగిస్తారు. ఆ ఎద్దు ఏం చేస్తుంది? ఒక చక్రంలో తిరుగుతూ ఉంటుంది. తిరిగి ఒక గుంట కూడా పడుతుంది అక్కడ చుట్టూరా, చూసింటారు మీరు. ఓకే, అంటే అది అనుకుంటుంది నేను అనుకున్నాను నడుద్దామని, నడుస్తున్నాను అనుకుంటుంది అది ఆ ఎద్దు. కానీ ఎద్దుకు తెలియదు అది చుట్టూరా తిరుగుతూనే ఉన్నది అంతేగాని నేను ఆగాను, ఇప్పుడు ఆగాలనుకున్నాను, నేను నడవాలనుకున్నాను, నడుస్తున్నాను అని ఎద్దు అనుకుంటే మనకేమనిపిస్తుందండి? అపహాస్యం ఇది. అలాగే నేను అనుకుంటున్నాను ఈరోజు ఇలా చేయాలనుకుంటున్నాను దానికి తగ్గట్టుగా మనకి ఒక ఫలం ఉంటుంది.
తర్వాత ఇంకొక ఫలము. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఈ మూడు లోకాల్లోనే తిరుగుతూనే ఉన్నాం మనము. సో మన నివాసం వచ్చి ఎట్లా ఉందంటే ఈ శరీరం తర్వాత ఇంకో శరీరము ఇలాగా ఎన్నో జీవరాశుల్లో తిరిగి 84 లక్షల జీవరాశులు 84 లక్షల జీవరాశుల్లోనే మనం భ్రమిస్తున్నాము అని చెప్తున్నారన్నమాట. ఇది శాస్త్రము. ఎందుకు చెప్తున్నా అంటే నివాసము ఆశ్రయము ఈ రెండు పదాలకి మన కనెక్ట్ అయితే భగవంతుడే నాకు నివాసము, ఆయనే నా ఆశ్రయము అని ఎవరైతే తెలుసుకుంటారో బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అన్నారన్నమాట భగవద్గీతలో 7వ అధ్యాయంలో మనం చదివాము. మాం ప్రపద్యతే, నన్ను శరణు పొందుతారు. ఎప్పుడు ఏమంటారండి? వాసుదేవ సర్వమితి, అంటే వాసుదేవుడే సర్వము అన్నీ. స మహాత్మ సుదుర్లభ, దుర్లభమైనది అంటే అటువంటి మహాత్ముడు సుదుర్లభం అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారన్నమాట. అంటే ఇందాక మనం చెప్పిన శ్లోకాల్లో మూఢులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. సో మహాత్ములు ఎటువంటి లక్షణాలు ఉంటారు అనేది మనం చదివాము. అసలు వాళ్ళు ఎటువంటి జ్ఞానం పొందారు అనేది మనము ఇక్కడ చెప్పుకున్న వాటిలో అన్నిటికీ నేనే అని చెప్తున్నారు చూసారండి. ఆ నేనే వాసుదేవ సర్వమితి, నేనే సృష్టి, నేనే ప్రళయమును, నేనే సర్వ ఆధారమును, నిదానమును, నిత్య బీజమును అయి ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటారన్నమాట. ఓ అర్జున, వేడి నొసగు వాడును నేనే, వర్షమును నిరోధించు వాడను మరియు కురిపించు వాడను నేనే, అమృతత్వమును మరియు మృత్యువును నేనే, సత్ అసత్తులు రెండును నాయందే కలవు. ఇక్కడ మనం చూస్తేనండి తపాం అహం వర్షం అన్నారు. అంటే తపాం అంటే మనకి వేడి, తాపత్రయము అన్నారు సరే. మనకి పడే ఈ మూడు దుఃఖాలు, ఈ మూడు దుఃఖాలు ఎట్లాగైతే మన తాపాన్ని మనకి పెంచుతుందో, అలాగే మనకి ఎప్పుడైనా ఎండ కాలంలో చాలా వేడి ఉన్నప్పుడు మనం అనుకుంటాము ఇంత ఎండ ఉండడం వల్ల ఎంత కష్టంగా ఉందని. మళ్ళీ అప్పుడు ఏమనిపిస్తుంది అంటే వర్షము వస్తే బాగుండు అనుకుంటాము. ఈ టైంలో వర్షం వస్తే బాగుండని. మళ్ళీ వర్షం వచ్చినప్పుడు ఏమనుకుంటామండి, అయ్యో వర్షం మరి కుంభవృష్టి కురుస్తుంది, కొంచెం వర్షం లేకపోతే బాగుండు అనుకుంటాం. మళ్ళీ వర్షం వద్దు అనుకుంటాం. ఇలాగ ప్రతి దశలో మనం ఏదైతే మన మనస్సు సంకల్పము అని ఏర్పడుతుందో, ఇంకా మనస్సుకి రెండు ఉన్నాయి, సంకల్పము వికల్పము. ఈరోజు మనం సంకల్పించాము అంటే వెంటనే వికల్పం ఏర్పడుతుంది. అంటే నాకు వద్దు కావాలి, లైక్ అండ్ డిస్లైక్. ఈ లైక్ అండ్ డిస్లైక్ అనేది ఎలా చెప్పారంటే, ఇదివరకు రోజుల్లో ఒక పెద్ద గడియారం ఉండేది. ఆ గడియారము ఇట్లా తిరుగుతూ ఉంటుంది. సో మన మనస్సు కూడా ఎప్పుడు చూసినా ఒక పక్క సంకల్పిస్తుంది, మరొక పక్క వికల్పం ఏర్పడుతుంది అన్నమాట. కానీ ఏది అయినా చూసినా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది అవన్నీ భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. కొంతమంది అమృతత్వాన్ని పొందాలనుకుంటారు. ఇప్పుడు మన దేవతలు అమృతం స్వీకరించారు, వాళ్ళకి ఎటువంటి మృత్యు ఉండదని. కానీ ఇక్కడ భగవంతుడే ఆయన ఆశీస్సులతో ఇప్పుడు మనకి క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతము ఏర్పడింది. మరి అమృతం ఎవరిచ్చారండి? అక్కడ మహావిష్ణువే. ఆయన అక్కడ ధన్వంతరి అవతారంన అమృత కలశాన్ని అందించారు, అమృత భాండాన్ని. సో ఇప్పుడు దేవతలు తన అమృతత్వాన్ని పొందారు. నేనే సుప్రీం పవర్ అనుకున్నారనుకోండి. ఎట్లాగైతే మనకి కృష్ణుడి లీలలు చూసినప్పుడు గోవర్ధన లీలల్లో ఇంద్రుడు అనుకున్నారు, నేనే అందరికీ వర్షం ఇస్తాను అని, నాకు అందరూ కూడా యజ్ఞం చేసి నన్ను తృప్తిపరచాలి అనుకున్నారు. ఎప్పుడైతే బృందావనంలో నందమహారాజు అందరూ కూడా ఇంద్రయజ్ఞంని ఆపేసి, అంటే కృష్ణుడు చెప్పిన మాటలకి గోవర్ధన పూజ చేశారో ఇంద్రుడి కోపం వచ్చింది. అన్నిటికీ నేనే కదా వాళ్ళకి ఆధారము, నా యొక్క కృప లేకపోతే వాళ్ళు పాడి పంటలు పశుపక్ష్యాదులు అంటే గో సంరక్షణ ఎలా చేయగలుగుతారు? అంటే గోవులకు కావాల్సిన మన పాడి ఎట్లా ఏర్పడుతుంది, పాడి పంటలు అని చెప్పేసి ఇంద్రుడికి చాలా ఆగ్రహం వేసి ఆయన ఏం చేశారండి,
కృష్ణుడి మీదనే యుద్ధానికి వచ్చినట్టే ఒక రకంగా చెప్పాలంటే. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఆ, ఎత్తితే గోవర్ధన పర్వతాన్ని ఎత్తినా కూడా ఇంద్రుడికి వెంటనే తన బుద్ధి ఆ, మందగించే ఉంది అప్పటికి. కానీ ఆయన శక్తి మేరకు ప్రయత్నం చేశాడు. తర్వాత భగవంతుడు ఆయన పరమాత్మగా ఆయన శరణు పొందడం వల్ల ఒక క్షణంలో వెంటనే నా యొక్క ఆ, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడితో నేను పెట్టుకున్న ఈ వైరం అని చెప్పేసి వెంటనే గ్రహించి ఆయన శరణు పొందుతారు. సో అప్పుడు ఆయన దేవలోకంలో ఉన్న సురభి గోవు మాతను ఆశ్రయించి ఇద్దరు కలిసి, నేను ఎందుకంటే ఆ గోవులకు కూడా ఆయన ఎంతో కీడు తలపెట్టాడు. ఓకే, అట్లా వర్షం పడటం వల్ల కదా. సో ఇక్కడ కృష్ణుడు కూడా లీల మాత్రంగానే మనకి చెప్తున్నారు ఏంటంటే, వర్షమును నిరోధించువాడను కురిపించువాడను నేనే. అలాగే దేవతలకు ఇచ్చిన అమృతము మరియు మృత్యువు, అంటే మనం ఎప్పుడు మన యొక్క ఆస్పీషియస్ ఇనాస్పీషియస్, ఓకే, సత్ అసత్తులు, అంటే మనము రకరకాల జీవరాశుల్లో మనం వెళ్తున్నాము. దేవతా గణము లేదా రాక్షస గణము అంటారు చూసారు కొంతమంది. ఓకే, సో దేవతా గణం అంటే సత్, అంటే ఊర్ధ్వలోకాలు లేదా అధలోకాలు. దీన్ని మనం ఒక మాటగా సత్ అసత్ చెప్పచ్చు. రెండోది ఏంటంటే అసతోమ సద్గమయ అన్నారు శాస్త్రంలో. ఈ యొక్క భౌతిక జగత్తి అసత్, మరి వైకుంఠ ధామం వచ్చి సత్, దాన్ని సనాతనము అంటారు, సనాతన ధామము. మరి ఈ యొక్క అసతోమ, ఓకే, మనం ఉన్న ఇక భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళడం కూడా భగవంతుడి యొక్క ఆయన ఆశీర్వాదం వల్లే జరుగుతుంది. అంటే ఆయన యొక్క ఆశ్రయం పొంది శరణు పొందితేనే మనకి, అందుకే భగవంతుడిని ముకుందుడు అంటారన్నమాట, ముక్తి ప్రదాత ముకుందుడు. ఓకే, అలా చెప్పొస్తున్నారు. స్వర్గలోకములను వాంఛిస్తూ వేదాధ్యాయమును చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే పూజింతురు. పాప ఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్యలోకములైన ఇంద్రలోకమును పొంది దేవభోగములు అనుభవింతురు. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్న ఏదైతే ఒక సాధన ఉందో, ఇక్కడ సాధన యొక్క ఫలితాన్ని చెప్తున్నారు. ఎట్లా అంటే స్వర్గలోకమును వాంఛిస్తూ వేదాధ్యాయం చేస్తారు. ఓకే, వాళ్ళకి ఏమొస్తుంది అక్కడ స్వర్గలోక ప్రాప్తి. తర్వాత అక్కడ సోమరసము, ఇక్కడ సోమరసము అనగానే మన భాషలో ఓకే ఆల్కహాల్, ఇంటాక్సికేటింగ్ డ్రింక్. కానీ ఇక్కడ మన ఆచార్యులు చెప్తున్నారు శాస్త్రంలో, సోమరసం అనేది ఇంటాక్సికేటింగ్ కాదు, అది ఒక పవిత్రమైన రసాయం అని చెప్పారు. ఓకే, అంటే ఆ యొక్క సోమపానము చేయడం వల్ల అంటే యజ్ఞం నుంచి ఫలితం లభిస్తుంది అన్నమాట. ఓకే, దానికి చాలా మనకి ఉదాహరణలు కూడా ఉన్నాయి మహాభారతం నుంచి. ఓకే, సో అలాగా సోమరసమును పానము చేస్తూ ఓకే వాళ్ళు చాలా సాత్వికమైన చింతనలో ఉంటారన్నమాట. ఓకే, కానీ ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నామంటే, నేను స్వర్గలోకాన్ని పొందితే అన్ని సౌఖ్యమును నాకు లభిస్తాయి అనుకుంటున్నారు. ఓకే, కానీ మళ్ళీ మనకి 8వ అధ్యాయంలో చెప్పారంటే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున. ఓకే, పునరావర్తి ఉంటుంది. అంటే మన బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా మన పుణ్యము ఎప్పుడైతే క్షీణిస్తుందో, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నారు. అంటే మళ్ళీ మర్త్యలోకం అంటే ఇది మధ్యస్థ, అంటే ఈ యొక్క భూమి మీదకి మళ్ళీ వస్తాం, కర్మభూమికి మనం చేరాలన్నమాట. మళ్ళీ మనము పుణ్యం చేయాలి, మళ్ళీ మనము బూర్ధలోకాలకి, పాపం చేస్తే మళ్ళీ అధో లోకాలకి. సో ఇక్కడ పాప ఫలముల నుండి పవిత్రులై వారు పుణ్యలోకంలో అంటే ఇంద్రలోకమును పొంది దేవభోగమును అనుభవిస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి చతుర్భువనాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ప్లానటరీ సిస్టమ్ నుంచి ఇంకొక ప్లానటరీ సిస్టమ్ ఫెసిలిటీస్ చాలా అధికంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకున్న ఫెసిలిటీస్ అదో లోకాల ఫెసిలిటీస్, ఊర్ధ్వలోక ఫెసిలిటీస్ అర్థం చేసుకుంటే మనకి మధ్యస్థంగా ఉంటాయి. పైకి వెళ్ళే కొద్ది సాత్వికమైన భావన ఎక్కువ ఉంటుంది, సాత్వికమైన చింత, అంటే భగవంతుడిని కేంద్రీకృతంగా మన కార్యములు ఉంటాయన్నమాట. అంటే చాలా అంటే మన సత్వగుణ సంపన్నులుగా ఉంటే భగవంతుని శరణు పొందారు, వాళ్ళ ఆనందము దానికి తగ్గట్టుగా చాలా ఎక్కువ రెట్లు ఉంటుందన్నమాట, 1000 times ఎక్కువ. అలాగే మనం ఇది ఓకే మనకేమంటారంటే స్వర్గము అంటారు, భౌమ స్వర్గము కూడా అంటారు. అట్లాగే ఇంకోటి పాతాళంలో కూడా ఓకే ఇంకొక రకమైన స్వర్గం ఉంటుంది. ఓకే, కానీ పాతాళం అంటే అధః లోకాల్లో ఉన్న ఓకే
బీల స్వర్గము అనే ఒక పదం కూడా చెప్తుంటారు. వీళ్ళు ఆనందం ఉంటుంది, ఎటువంటి తమో గుణంలో ఆనందం ఉంటుంది అనమాట. అంటే భగవంతుని పూర్తిగా విస్మరించి వచ్చే ఆనందం అనమాట అది. మనకేమో భగవంతుణ్ణి విస్మరిస్తాం, కొంచెం భగవంతుని శరణు పొందుతాము, మనము మధ్యస్థంగా ఉంటాము. ఊర్ధ్వలోకాలకు వెళ్ళినప్పుడు దేవతలు ఎప్పుడు కూడా ఎటువంటి సమయంలో సరే వాళ్ళు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలే అని ఎప్పుడు తెలుసుకొని ఉంటారు. ఓకే, అందుకే ఎప్పుడైనా భగవంతుడు ఒక అవతారం తీసుకుని రామావతారంలో ఓకే బ్రహ్మదేవుడికి ఆదేశం ఇచ్చారు, అందరూ దేవతలు వాళ్ళ అంశాలతో నా యొక్క లీలల్లో నాకు సేవ చేయాలని చెప్పేసి. అందుకే రామాయణంలో ఎంతోమంది దేవతలు వాళ్ళ అంశాలతో వానరులుగా జన్మించారు. అలాగే యదు వంశంలో కూడా ఇట్లాగే ద్వాపరయుగంలో జన్మించారు. ఎందుకంటే దేవతలు ఎప్పుడు కూడా భగవంతుని శరణు పొందే ఉంటారన్నమాట. కానీ వాళ్ళకి పరమ పూజ్యులు అయిన మహాత్ములు అంటే గొప్ప భక్తులు, పరిశుద్ధ భక్తులు, వాళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళకి కర్మ మిశ్ర భక్తి అనేది ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు చేసిన ఏదైనా భక్తి అనే సాధన అభ్యాసం ఉంటుందో దాని నుంచి ఫలితాన్ని వాళ్ళు పొందాలనే భావనలో ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చారు, కానీ వాళ్ళు భక్తి చేస్తూనే ఉంటారు వాళ్ళు. అలాగా ఎవరైతే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా సంపూర్ణ శరణాగతులై ఆ భగవద్ ధ్యానంలో అంటే భగవత్ సేవలోనే నిమగ్నమై ఉంటారో మహాత్ములు, మహాజనులు, వాళ్ళు మాత్రమే వైకుంఠాన్ని చేరుకుంటారు అన్నమాట. ఇది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. 22వ శ్లోకంలో కానీ ఇక్కడ ఈ చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. ఇక్కడ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇక్కడ యోగక్షేమం, యోగము క్షేమము, దాని అందరూ మీ యోగక్షేమాల గురించి విచారిస్తున్నామంటారు. కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు అంటే అనన్యాస్ చింతయంతో, అంటే మన ఎన్నో చింతలు ఉన్నాయి మనకి, కానీ ఎటువంటి చింత లేకుండా ఓకే కేవలము ఓకే మాం అంటే భగవంతుడి యొక్క దివ్య రూపంని మాత్రమే ధ్యానించచ్చు. అంటే ఆయన్ని ఏ జన పర్యుపాసతే, ఆయన భక్తితో సదా ఆయనకు అర్పించుచు. ఓకే వాళ్ళు ఇటువంటి వాళ్ళంటే మహాత్ములు. ఆల్రెడీ మనం చెప్తున్నాము. సతతం కీర్తయంతో మాం అన్నారు. ఇక్కడ కూడా అట్లాగే అనన్యాస్ చింతయంతో మాం. ఓకే భగవంతుడు అన్నారు యోగక్షేమం వహామ్యహం. అహం అంటే నేను, అంటే స్వయంగా వారి యొక్క యోగక్షేమములు నేనే ఓకే వహింతును, అంటే వారికి లేనటువంటి సమకూర్చుదును, వారికి ఉన్న వాటిని రక్షించును. ఇక్కడ యోగం అంటే ఎడిషన్, క్షేమము అంటే ప్రొటెక్షన్. ఇప్పుడు మనము ఏదైనా మనం జీవితంలో ఒకటి పొందినప్పుడు ఓకే కారు కొంటాము, ఏం చెప్తామంటే కారు కొని ఇన్సూరెన్స్ వేస్తాం అనమాట, ఎందుకంటే ప్రొటెక్షన్. ఓకే అలాగే మనము హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాము. ఓకే ఇంకా మనకి ఈ క్షేమము అనే పదానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే జీవితంలో మనకి ఒక సంకల్పం ఉంటుంది, అంటే దాన్ని శోచతి కాంక్షతి అంటారు. ఆ కాంక్ష అనేది మనకి ఏర్పడినప్పుడు శోచం కూడా ఉంటుంది. ఎందుకంటే లభించిన దాన్ని ఎప్పుడు కూడా ఒక మనకి ఒక యాంగ్జైటీ అనేది ఉంటుందన్నమాట. యాంగ్జైటీ ఏంటంటే క్షణికమే ఏదైనా అనే భావన మనకి స్వయంగా తెలుసు, మనకి ఎక్స్పీరియన్స్తో. ఇది ఎప్పుడైనా మన ధనం ఉంది, ఎప్పుడైనా పోవచ్చు, ఆరోగ్యం ఉంది, ఎప్పుడైనా పోవచ్చు. ఇలా మీరు ఏదైనా చూడండి, ధనమైన మనం అంటారు ఆరోగ్య అంటారు కదా, ఆరోగ్య అంటే మన ఆయుష్ అంటే మన హెల్తీగా ఉండడము, ఎక్కువ 100 సంవత్సరాలు అంటే అంటారు కొంత 100 ఏళ్ళు బతకడం అంటారు. ఆరోగ్య, సో ఆరోగ్యం, ఇవన్నీ చాలా గొప్ప మన యొక్క కోరికలు, కాంక్ష అన్నమాట. మరి వీటిని మనం పొందాము ఒక సమయంలో, అది యోగం అంటాము. కానీ వాటిని క్షేమము అనేది మనం చూసుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు అంటున్నారు ఇది చాలా కేవలం నిమిత్త మాత్రమైన యోగక్షేమాలు కూడా నేనే చూసుకుంటాను అన్నారు. దీనికి శ్రీల ప్రభుపాదులు చక్కగా ఒక స్టోరీ చెప్పారండి. అర్జునాచార్య అని ఒక సద్బ్రాహ్మణుడు, ఆయన భగవద్గీతని ఆయన రాస్తున్నారన్నమాట. అంటే ఇట్లా అనువాదం రాస్తూ దాని తాత్పర్యము అన్నీ ఆయన రాస్తున్నప్పుడు ఈ శ్లోకంకి వస్తారన్నమాట. చదువుతారు.
అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహాం అహం. ఓ అహం అని చదవంగానే ఏమిటిది అంటే భగవంతుడు స్వయముగా మన యోగక్షేమాలను ఆయన వహిస్తాడా అంటే నిజంగా అంటే ఆయన ఎక్కడో ఆయన గొప్పతనం ఏంటి, ఆయన షడైశ్వర్య పూర్ణ సంపూర్ణ ఐశ్వర్యవంతుడు, యోగేశ్వరుడు. ఓకే, మరి వైకుంఠపతి లక్ష్మీపతి ఆయన మన యోగక్షేమాలను స్వయంగా వహిస్తాడా అనేది ఆయన అంటే సద్బ్రాహ్మణుడు, ఆయన గొప్ప జ్ఞానం కలిగిన వాడు, భగవంతుడి యొక్క కీర్తి గుణగుణాలని అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టి అది చదవంగానే తన రాస్తున్న దాన్ని ఆగిపోయింది అనమాట. ఆలోచిస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు చెప్పేసి అసలు దాంట్లో 2 మార్కులు కొట్టాడండి, స్ట్రైక్ చేశారన్నమాట. మనం కరెక్షన్ చేసినప్పుడు ఇలా అడ్డగీతలు కొడతాం చూసారా, అలా కొట్టేశాడు. కొట్టేసి ఆయన నదీ స్నానాలు చేయడానికి వెళ్ళాడనమాట. ఈలోపు ఒక 2 బాలులు, దాంట్లో ఒక నల్లని వాడు ఒక తెల్లని వాడు, ఓకే ఇద్దరు ఓకే యవ్వనంలో ఉన్న ఇద్దరు వచ్చారన్నమాట. ఎలా వచ్చారంటే మనకి ఇదివరకు కావడి అంటే మన పల్లెటూళ్ళలో కావడి మోస్తుంటారు. ఒక బ్యాంబూ స్టిక్ ఓకే వెదురు కర్రకి పెట్టి అటుపక్క ఇటుపక్క చాలా బరువుని పట్టుకొని వస్తుంటారు. ఓకే మనకి ఇదివరకు రోజుల్లో ఏదైనా అమ్మాలంటే మనకి మోటార్ సైకిల్ ఏం లేవు కదా, ఉంటే సైకిల్ లేదంటే నడుచుకుంటూనే కావడి మీదనే అమ్మేవాళ్ళు అన్నీ కూరగాయలన్నీ. సో ఇక్కడ 2 బాలులు కావడి మోసుకొని వస్తూ చాలా బరువుగా దాని నిండా రకరకాల వంటకు సంబంధించిన కూరగాయలు దినుసులు అన్నీ పప్పు ధాన్యాలు అన్నీ తీసుకొచ్చారన్నమాట. వచ్చి తల్లి మేము మా అంటే గురువు గారు పంపించారు ఇవన్నీ మీకు అందజేయమని అని చెప్తారు. ఆమెకి అర్థం కాలేదు, మేము చాలా చాలా బీద స్థితిలో ఉన్న బ్రాహ్మణ వంశంలో ఉన్నవాము, మాకేంటి ఓకే ఇన్ని వసతులు అంటే ఇన్ని ఓకే అంటే అంటే మన వెజిటేబుల్స్ ఎన్నిటిని మనం సమకూర్చున్నాయి ఇవాళ అని చెప్పేసి ఆమె ఎవరిని ఇంటికో తప్పు పోయి ఇటు వచ్చారేమో అని ఆమె ఫస్ట్ సందేహం వ్యక్తపరుస్తుంది అన్నమాట. అప్పుడు వాళ్ళు చెప్తారు లేదండి పలానా అర్జునాచార్యులు వారు పంపించారు అని చెప్పేసి కన్ఫర్మేషన్ చెప్తారన్నమాట. అప్పుడు ఆమె వాళ్ళని చూసి ఎంత అందంగా ఎంత దివ్యత్వంగా దేదీప్యమానంగా ఉన్నారు వీళ్ళు, ఇటువంటి చిన్నారుల్ని ఇంత కష్టం పెట్టి ఇంత మోసుకొని పంపించారేంటి అని చెప్పేసి అడుగుతుందన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరు అంటారు మేము ఇవి మొయ్యలాగా చాలా కష్టపడుతున్నాము, ఆ కష్టపడుతున్నప్పుడు మీ భర్త గురువుగారు మమ్మల్ని 2 సార్లు దండించారు, అంటే కర్రతో వెనక కొట్టారు అనగానే నేను నమ్మను, మా వారు చాలా శాంత స్వరూపులు, ఆయన మిమ్మల్ని కొట్టడం అనేది నేను నమ్మను అంటది. అట్లా అయితే చూడండి అని చెప్పేసి ఇట్లా వీపు మీద చూపిస్తే 2 అడ్డంగా 2 గీతలు ఉంటాయి పెద్దది. ఆమె చాలా కోపం వస్తుంది, ఓ ఇంత ఆయన క్రూయల్గా మారిపోయారా అని చెప్పేసి, సరే మీరు ఇంత దూరం కష్టపడి వచ్చారు, మీకు వెంటనే నేను వండి అన్నీ మీకు వడ్డన చేస్తానని చెప్పేసి వాళ్ళిద్దరిని కొంచెం కాలు కట్టుకొని లోపల రండి అని ఆహ్వానిస్తుంది అన్నమాట, బతిలాడుతుంది అన్నమాట. వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోరు, గురువుగారు వచ్చే వేళ అయింది మేము వెంటనే వెళ్ళిపోవాలంటారు. అయినా కూడా ఆమె గట్టిగా ఇన్సిస్ట్ చేసి మీరు లోపలికి రావాల్సిందే అని చెప్పేసి గట్టిగా పట్టుబడుతుంది అన్నమాట. సరే వాళ్ళిద్దరూ కాలు కడుక్కొని వచ్చి కూర్చుంటారు. ఈమె చక్కగా అన్ని రకాల మన షడ్భోజనం అన్నీ వండి నైవేద్యం పెట్టి భగవంతుడికి అక్కడ ఇద్దరికి వడ్డిస్తుంది అన్నమాట. సో వాళ్ళిద్దరూ తృప్తిగా తిని అమ్మ మేము వెళ్ళొస్తాము ఇంకా టైం అయింది మాకు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంతలో అర్జునాచార్య నది స్నానం చేసి వస్తాడు ఇంటికి. ఇంటికి రాగానే ఈమె తినటం స్టార్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు భర్త లేని సమయంలో ఇంట్లో వాళ్ళు తినరు, అంటే భర్త తిన్నాకనే తింటారు, అదొక మన సంస్కృతి. ఈయన చూసి ఏంటి వాళ్ళ కొత్తగా ఇవింత అన్నట్టుగా ఆలోచిస్తాడు. రెండోది ఇన్ని రకాల వంటలు ఎట్లా చేయగలిగారు, ఇన్ని పిండి వంటలు ఇన్ని రకాలు ఎట్లా చేసావు అని చెప్పేసి ఆశ్చర్యంగా చెప్పగానే ఏమి నీకు తెలీదా, నువ్వు నిజంగా మనిషివేనా, ఒక 2 చిన్నారుల్ని పట్టుకొని అంత బరువులు మోయిస్తున్నావు అని చెప్పేసి జరిగిన సంవాదం అంతా చెప్తుంది అన్నమాట అర్జునాచార్యకి.
అర్జునాచార్య అంటారు, నేనేంటి ఇద్దరు పంపించడం ఏంటి, ఇన్ని రకాలు ఎక్కడి నుంచి నేను సంపాదించాను, ఇది నేను చేయలేదంటాడు. మరి వాళ్ళ పిల్లలు రెండు వీపు మీద రెండు పెద్ద గీతలు ఉన్నాయి, కొట్టిన కొరడా దెబ్బల్లాగా, మరి వాటికి ఏం చెప్తావు అని చెప్పేసి ఆ మాట అనంగానే ఆయనకి ఎక్కడో పరమాత్మ జ్ఞానం ఇస్తారు కదండి మనకి. వెంటనే ఒక స్పృహ ఏర్పడింది, ఏమిటి ఏం జరిగింది అసలు అని చెప్పేసి, వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ లక్షణాలు చెప్పు అనగానే ఆ వర్ణిస్తుంది ఇద్దరిని. ఒకడు ఇట్లా ఉన్నారు, ఒకటి ఇట్లా ఉన్నారు అని చెప్పగానే వెంటనే ఆయన కళ్ళలోంచి నీరు, తన ఆనంద బాష్పాలతో వెంటనే నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను శ్లోకాన్ని, నేను ఎక్కడైతే బహామ్యహం అన్నానో అది నిజంగా భగవంతుడు సాక్షాత్ చేశారు అని చెప్పేసి ఆయన తెలుసుకుంటాడు అన్నమాట. ఓకే, సో అప్పుడు ఆయన భగవంతుడు సంపూర్ణ శరణాగతి పొందుతాడన్నమాట. సో ఇక్కడ ఏప్యన్య దేవత భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకంగా నన్నే పూజించుచున్నారు. మన భారతదేశం సంస్కృతిలో ముక్కోటి దేవతలు అంటే ముక్కోటి గుళ్ళు అంటే ప్రతి ఒక్కరిని పూజించాలన్న ఒక ఆరాటంలో చాలామంది ఉంటారు. ఎందుకంటే మన సంస్కృతిలో సనాతన ధర్మం అయితే ఉంది, కానీ ఆ సనాతన ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించే విధానం మాత్రం లేదు. మనం అందరం గుడికి వెళ్తాము, ఆ గుడిలో ఎవరున్నారో కూడా మనకు తెలియదు. ఓకే, ఇది గుడిలాగా ఉంది అంటే రోడ్డు పైన ఉంది అని చూడగానే వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తే ఒక హాస్పిటల్ దగ్గరలో ఏదైనా ఉన్నారు చూస్తుంటారు కొంతమంది, వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు, వెంటనే ఏదో పూజిస్తారు, ఏదో కుంకుమ పెట్టుకుంటారు, అక్కడ కొబ్బరి చెప్పు అంటే కొట్టడము లేదా తీయడం తీసుకోవడము అంతే. అంటే అసలు మనం పూజిస్తున్న దైవము ఎవరు, ఆయన గుణగణాలు ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఎక్కడుంటారు, ఆయన కూడా ఒక రూపం ఉన్నది, ఆయన కూడా దివ్యత్వం ఉన్నది అని చెప్పేసి ఎవరికి అవగాహన ఉండదు. ఇప్పుడు మన శివుని పూజిస్తాం, ఆయన ఎక్కడుంటారు, ఆయన కైలాసంలో అని చెప్తారు. ఎక్కడ కైలాసము, ఎలా మనం చేరుకోవాలి, ఆయనకి ఇష్టమైనవి ఏంటి. కొంతమంది ఓకే శివుడికి ఇది ఇష్టము అది ఇష్టం అని కొంతమంది చేస్తుంటారు. ఓకే, కానీ ఆయన స్వీకరిస్తాడా అనేది మనకు ప్రశ్న. ఓకే, ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు భగవానుడు చెప్తారు, మనం నెక్స్ట్ చదువుతాం మనం, ఇట్లాగా నాకు నివేదన చేయాలని చెప్పారు. అలాగే కొన్ని మనకి శివపురాణము లేకపోతే దేవీ భాగవతం అని ఇట్లా రకరకాలు వింటుంటాం మనం. ఇది నేను రెఫరెన్స్గా చెప్పడం లేదు, మనం నానుడిగా విన్నవి. అవన్నీ చదివారా అంటే ఎవరు చదవలేదు, కానీ తన స్వభావరీత్యా మాత్రమే అన్య దేవతలకు ఓకే వీళ్ళని పూజిస్తే నాకు ఈ కష్టం తొలుగుతుంది, వాళ్ళని పూజిస్తే కష్టం తొలుగుతుంది, అవి నిజమే, శాస్త్ర ప్రమాణమే అన్నీ. కానీ మన ఉన్న స్వలాభానికి దేవతలను పూజిస్తున్నామే తప్ప దేవతల పైన అంటే శివుడి పైననో దుర్గాదేవి పైననో వినాయకుడి పైననో ఓకే హనుమంతుల వారి పైననో మనకి అపారమైన ప్రేమ భక్తి పూర్వకంగా వాళ్ళని మనం శ్రద్ధతో పూజించడం లేదు. ఫస్ట్ ఒకవేళ ఆ శ్రద్ధ ఉన్నా ఆ శ్రద్ధ కూడా స్వలాభానికే, అది మనం అర్థం చేసుకోవాలి. అది 7వ అధ్యాయంలో ఆల్రెడీ చెప్పారు, కామైస్తైస్తే హృతజ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత, ఇక్కడ కూడా అదే చెప్పారు. కామంతో అంటే ఏదో ఒక కోరిక ఉండి ఆ కోరికని మనము ఫలము పొందడానికి మాత్రమే మనం దేవతలను ఆశ్రయిస్తాము. కానీ భగవంతుడు అంటున్నారు, అలాగా దేవతలను ఆశ్రయించిన వారు భక్తులు వాళ్ళని శ్రద్ధతో పూజించారు, బాగానే ఉంది అంతవరకు, కానీ వాస్తవానికి వాళ్ళు నన్నే పూజిస్తున్నారు. ఎట్లా అంటే అవిధిపూర్వకంగా, అది అర్థం చేసుకోవాలి మనం. అంటే భగవంతుడు ఏమి అక్కడ ఆశిస్తున్నారంటే నన్నే డైరెక్ట్గా శరణం పొందాలని. నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయి ఉన్నాను, అందుచే నా వాస్తవమైన దివ్య స్వభావమును గుర్తించలేని వారు పతనమును చెందుతారు. ఇప్పుడు దేవతలను ఆశ్రయించారు, కానీ దేవతలను ఆశ్రయించి భగవంతుని గుర్తించలేని వారు ఉన్నారు చాలామంది. ఇప్పుడు రావణాసురుడు ఉన్నారు, రావణ అసురుడు అంటాము. ఎందుకని ఆయన గొప్ప శివభక్తుడు. హిరణ్యకశిపుడు ఓకే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు వీళ్ళు బ్రహ్మచేత వరాలు పొందారు. మరి వీళ్ళు కూడా దేవత ఆరాధన చేశారు, గొప్ప భక్తులే. కానీ వాళ్ళని ఎందుకు మనం అసురులు అంటున్నాము, దానవులు అంటున్నాము, రాక్షసులు అంటున్నాము? ఎందుకంటే వాళ్ళు విష్ణు యొక్క శరణు పొందలేదు, విష్ణువుని ఎదిరిస్తున్నారు. అంటే విష్ణు ఇచ్చిన సృష్టిలో వాళ్ళు ఏం చేస్తున్నారండి, లోక కంటకము చేస్తున్నారు ప్రతి విషయంలో. ఎందుకని అంటే
వాళ్ళ పరిశుద్ధమైన మనసు లేకపోవడం వల్ల. దేవతల్ని ఎప్పుడైతే మనం పూజిస్తున్నామో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను పవిత్రతను పొందడానికి నేను పూజిస్తున్నానా, లేదా నా స్వలాభానికి పూజిస్తున్నానా అని మనం ఆలోచించాలి. ఎప్పుడైతే స్వలాభానికి పూజిస్తున్నామో అప్పుడు భగవద్గీతలో చెప్తున్న ఏమంటే, దేవతలే ఓకే మనకి తాత్కాలికమైన వారు. అంటే ఈ భౌతిక సృష్టి బ్రహ్మ యొక్క ఆయన మరణం ఉన్నంత వరకు ఈ భౌతిక సృష్టి ఉంటుంది. ఈ భౌతిక సృష్టిలో దేవతలు ఉంటారు. వాళ్ళు ఇచ్చిన ఏ వరాలైనా సరే ఈ భౌతిక సృష్టి ఉన్నంత వరకే ఉంటారు. మరి సనాతనమైన మనము ఈ యొక్క తాత్కాలికమైన ఫలితాన్ని పొందినప్పుడు ఎటువంటి లాభం ఉందండి మనకి? అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇలాంటి భక్తులు భగవంతుడి యొక్క దివ్య స్వభావాన్ని గుర్తించలేక పతనం పొందుతారు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది. మనకి కృష్ణ లీల చదివినప్పుడు, లేదా మనకి వినాయక చవితి రోజు మనము చదువుతూ ఉంటాము. సూర్యుడిని సత్యభామ వాళ్ళ తండ్రి గారు, ఓకే సడన్గా పేరు మర్చిపోయానండి, ఎవరికైనా గుర్తుందా? ఓకే, పేరు ఇంపార్టెంట్ కాదు, మన లీల గురించి ఒక చిన్న ప్రస్తావన. సో సత్యభామ ఆయన తండ్రి సూర్యుడికి చాలా పరమ భక్తుడు అనమాట. సో ఆయనకి సూర్యుడి నుంచి ఆయనకి ఒక మణి ఇస్తారన్నమాట. ఓకే, ఆ మణి ఎంతో బంగారాన్ని ఇస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ మాతాజీ చెప్పారు సత్రాజిత్తు. అంటే కొన్నిసార్లు క్లాసుల్లో సడన్గా మైండ్ బ్లాంక్ అయిపోతుంది అనమాట. సో సత్రాజిత్తు ప్రసేనుడు ఆయన తమ్ముడు. ఓకే, సత్రాజిత్తు ఆయనకున్న మణి ప్రభావమున ఎంతో బంగారాన్ని మనులు కొద్ది వస్తుంది. కృష్ణుడు అడుగుతాడు సత్రాజిత్తు, ఇది ఒక రాజు దగ్గర ఉండాల్సింది, లోక కళ్యాణానికి వినియోగించాల్సిన ఆ యొక్క ఐశ్వర్యాన్ని నీ యొక్క సొత్తు కాకూడదు అని చెప్పేసి ఒక మంచి అడ్వైస్ ఇస్తారన్నమాట. అప్పుడు ఉగ్రసేను చక్రవర్తికి ఇవ్వాలని ఆయన వినడు. అంటే కృష్ణుడి యొక్క మాట ధిక్కరించినట్టు కదా. అప్పుడు ఏమైందండి, ఆయన ఏం చేశారు, కృష్ణుడి పైన నీలాపనిందలు చేశారన్నమాట. ఇది పతనం అంటారు. అంటే మన భగవంతుడినే మనము నీలాపనిందలకి గురి చేసినప్పుడు మనకి మన పరిస్థితి ఆలోచించండి. అంటే ఐశ్వర్యం ఉన్నప్పుడు ఏమవుతుంది, మదం పెరుగుతుంది. ఓకే, భగవంతుడికి దివ్య స్వభావాన్ని కోల్పోతాము. ఓకే, అది జరుగుతుంది ఇక్కడ సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయిన నా యొక్క దివ్య స్వభావాన్ని గుర్తించలేని వారు పతనం చెందుతారు. ఓకే, ఇక్కడ అందుకే చెప్తున్నారు, నేను దేవతలు పూజిస్తే వచ్చే నష్టం ఏంటి అని ఎవరైనా అడుగుతారు కొంతమంది. అన్ని దారుల్లో వెళ్ళినా కూడా చివరికి చేరుకునే ఆ గమ్య స్థానం ఒకటే కదా అని కొంతమంది ఒక వాగ్వివాదం ఉంది. దానికి ఈ శ్లోకాలు చెప్తున్నారు. యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించువారు పితృలోకమును చేరుదురు, భూత ప్రేతములను పూజించువారు వాని అందే జన్మింతురు, కానీ నన్ను పూజించువారు నాతోనే నివసించరు. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఎవరితో ఉండాలనుకుంటున్నాము, వైకుంఠంలోనా లేకపోతే ఇంకొక అన్యమైన ఒక భౌతిక జగత్తులో ఏదో ఒక లోకంలో ఉండాలనుకుంటున్నాము. ఓకే, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే డెస్టినేషన్ అనేది ఒకటి కాదు. మనము భగవంతుని పూజిస్తే భగవద్ధామాన్ని చేరుకుంటాము, అది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇందాక మనం చెప్పుకున్న పరిమితులు అని చెప్పారు సరే, దేవత ఆరాధన చేసిన వాళ్ళ పరిమితులు ఏంటి అని చెప్తున్నారు. ఇక్కడ భగవంతుడు శుద్ధ భక్తి గురించి చెప్తున్నారు. అంటే దీనివల్ల మనకి వచ్చే సర్వోన్నతమైన ఫలితాలు ఏముంటాయి. ఇందాక భగవంతుడు వాళ్ళని పూజించాలంటే ఎన్నో యజ్ఞ క్రతువులు చాలా చెప్పారు, కానీ ఇక్కడ చెప్తున్నారు చూడండి, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఎవరైనను అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇందాక మీరు చదివిన శ్లోకాల్లో ఆ యజ్ఞ క్రతువులు ఎవరైనా చేయాలంటే చాలా ధన సంపన్నులే ఉండాలి, అంతే, లేకపోతే చేయలేరు. వాళ్ళకి గొప్ప ఐశ్వర్యము ఏదో ఒకటి ఉండాలి, అప్పుడు కానీ చేయలేరు. ఇక్కడ ఎవరైనను నాకు ప్రేమతో భక్తితో పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ లేదా జలము కానీ అర్పించినచో దానిని నేను అంగీకరించును, నేను స్వీకరిస్తును. ఓకే, అశ్నామి అన్నారు. ఓకే,
అశ్నామి అంటే భక్తి 3 సార్లు చెప్పారండి ఇక్కడ. పత్రం పుష్పం ఫలం తోయం యుమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి. రెండోసారి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అక్కడ ప్రయతాత్మనః అనేది కూడా భక్తిపూర్వకంగా అనమాట. భక్తి అనే పదం కాకపోయినా భగవంతుడి యొక్క ఆయన ప్రేమతో మనం అర్పించిన వాళ్ళని ఆ భక్తులు అనమాట. ఓకే, ఇక్కడ ప్రభుపాదులు చాలా చక్కగా చాలా చెప్పారు. మనకి గంగాలో చాలామంది స్నానమాచరించి తర్పణం చేస్తారన్నమాట. అంటే గంగలో నుంచి నీరు తీసి మళ్ళీ గంగలోనే వదులుతారు. అంటే గంగామాతని మనం పూజించే విధానము అది. అలాగే మన పితృదేవతలు కానీ అన్ని రకాలు చేస్తుంటారు. అంటే మనం భగవంతుడిచ్చిన అన్నీ ఇవే, పత్రము పుష్పం ఫలము జలం అన్నీ. మరి మళ్ళీ ఆయనకి సమర్పించడం ఏంటి అంటే, ఆయన అక్కడ మనం ఆశిస్తున్నది మన నుంచి ప్రేమపూర్వకంగా ఆయన యొక్క సాన్నిహిత్యాన్ని పొందాలి, భగవంతుడి యొక్క శరణు పొందాలి. ఆయన ఆయన అంటారు ఆయన దేవాది దేవుడు, ఆయన దాసుడుగా నేను సేవించుకోవాలి భక్తిపూర్వకంగా అని ఎవరైతే సంకల్పం అనేది ఏర్పడుతుందో ఓకే, వాళ్ళే ఆ ప్రేమతో యొక్క శ్లోకాన్ని ఆచరించగలుగుతారు. అందుకే మనం తినే ప్రతిదీ కూడా ముందు భగవంతుడికి నివేదన చేయాలి. ఓకే, ప్రభుపాదుల వారు ముఖ్యంగా మనం ప్రతిరోజు 16 మాలలు హరే కృష్ణ మంత్రం జపము, ఓకే, అలాగే భగవంతుడికి నివేదన చేసి ఓకే మన ప్రసాదం స్వీకరించడము, ఇవి చేయడం వల్ల ఎంతో పవర్ఫుల్ టెక్నిక్స్ అన్నమాట భగవంతుడిని చేరుకోవడానికి. ఓ కౌంతేయ, నీవు దేనిని చేయుదువో, దేనిని భుజింతువో, దేనిని హోమము చేయుదువో, దేనిని దానము చేయుదువో, నీవు ఏ తపస్సు ఆచరించుదువో వాటినన్నిటినీ నాకు అర్పణముగా చేయము. కృష్ణార్పణమస్తు అంటారు కదండి. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. కురు అంటే నువ్వు చెయ్యమని ఆదేశిస్తున్నారు. నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి. అంటే నువ్వు కర్మ చేయాలనుకున్నావు అనుకోండి, అంటే దానిలో నిష్కామము అంటే మనకి ఎటువంటి ప్రేరణ, అంటే స్వలాభానికి ఎటువంటి ప్రేరణ లేకుండా భగవత్ సేవలోనే మాత్రమే నేను నా శరీరాన్ని వినియోగించాలి. ఈ శరీరము ఆయన ఇచ్చినదే. ఓకే, నేను రాకముందు అన్నీ ఉన్నాయి, నేను ఈ యొక్క జన్మాంతరం కూడా అన్నీ ఉంటాయి, మరణానంతరం అన్నీ ఉంటాయి కదండి. ఓకే, మరి ఈ మధ్యలో ఉన్న మనము ఈ శరీరాన్ని స్వీకరించాము, దీని యొక్క అంటారు అంటే జన్మ సాఫల్యత లేదా మన పుట్టిన వాళ్ళకి ఒక అంటారంటే ఒక సిద్ధి అన్నమాట. మనకి చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు, ప్రతి ఒక్కరూ జన్మ పుట్టడానికి ఒక సిద్ధిని పొందే ఒక భాగ్యం ఉంటుంది. కారణ జన్మలు అంటారు కూడా కొంతమంది. మరి కారణ జన్మ అని మనం అర్థం చేసుకోవడం అనేది భగవంతుడి యొక్క ఇచ్చిన ఉపదేశము. ఈ భగవద్గీతని అర్థం చేసుకుంటే నేను చేయవలసిన విధి ఏంటి, నా ధర్మం ఏంటి అని తెలుసుకొని ఓకే దాని ఆచరణలో పెట్టిన వాడే నిజమైన భక్తుడు అన్నమాట. ఓకే, లేకపోతే ఒక జంతువు ప్రవృత్తి కలిగి అంటే ఆహారము నిద్ర ముఖ్యంగా ఓకే మైథున లేదా ఆహార నిద్ర మైథున అన్నారు ఇంకా. ఓకే, సో దీన్ని మనకి చూస్తే మనకి ప్రతి దినము ఓకే మన ఫలాపేక్షతో చేసే కర్మలతోనే మన మనస్సు ఎంతో వికలమై ఉంటుంది. మనకి ఎంతో యాంగ్జైటీ, ఫియర్, శోకము, మోహము, భయము. ఓకే, మరి వీటన్నిటిని బయటపడాలి అంటే భగవంతుడు అంటున్నారు, ఎన్ని నాకు అర్పణంగా చేసినప్పుడు ప్రొపరేటర్ ఆయన, నేను బ్యాంక్ క్యాషియర్ మాత్రమే, బ్యాంక్ ప్రొపరేటర్ ఆయన అని ఎగ్జాంపుల్ చెప్పారు సార్ ప్రభుపాదుల వారు. దాన్ని మనం ఉదాహరణ గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ 20 శ్లోకాల్లో ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి వాని శుభ అశుభముల నుండి విముక్తుడవు కాగలవు. ఇట్టి సన్యాస యోగ సిద్ధాంతముతో నా యందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందుదువు. చూడండి ఎంత చక్కగా చెప్పారు. అంటే ఇంతకుముందు శ్లోకాన్ని మనం కానీ ఆచరిస్తే దాని యొక్క ఫల శృతి ఎలా ఉంటుంది, వంటలు సరైన చదివినప్పుడు దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. ఈ విధముగా నీవు ఆ కర్మ బంధముల నుండి అంటే చేసిన కర్మ యొక్క దాని యొక్క రియాక్షన్ ఉంటుందన్నమాట.
పాపము పుణ్యము మనం ఎందుకంటే మనం సులభంగా చేసాం కాబట్టి. అదే భగవంతుడికి మనకి సేవలో మనము నియుక్తులమైనప్పుడు ఓకే, అది భగవంతుడి ప్రొపరేటర్, ఆయన కోసం చేస్తాం అనమాట. అప్పుడు శుభము అశుభము అనేదాన్ని మనకి ఇక్కడ చోటే లేదు. అంటే ద్వంద్వ వైఖరి అనేది ఉండదన్నమాట, ద్వంద్వం అనేది ఉండదు. భగవంతుడి యొక్క సేవలో ప్రతిదీ అబ్సల్యూట్. ఓకే, ప్రతిదీ అబ్సల్యూట్, డ్యువాలిటీ ఉండదన్నమాట. లాభము నష్టము, శుభము అశుభము ఇటువంటికి సంబంధమే లేదన్నమాట. సో అందుకే సన్యాసం అంటే, ఆ సన్యాస యోగ సిద్ధాంతం అంటే ప్రతిదీ భగవంతుడికి అర్పణంగా చేయటాన్ని మనం మొదట 6 అధ్యాయాలు చాలాసార్లు చెప్పుకున్నామండి. ఓకే, సో ఇక్కడ ఈ భక్తి యోగ సాధనలో ఎలా చేయాలి అనేది ఈ 27వ శ్లోకంలో చెప్పారన్నమాట. దీన్ని నిష్కామ కర్మయోగము. ఈ నిష్కామ కర్మయోగంలో దాన్ని ఏమంటారంటే కర్మ మిశ్ర భక్తి. భక్తి చేస్తున్నారు కానీ భక్తికి కర్మకి కొంచెం ప్రపోర్షనేట్లు ఉందన్నమాట. ఓకే, అనన్య భక్తి అనేది ఇక్కడ లేదు. గీతాన్ని చెప్తున్నారు ముందు. ఓకే, నేనెవరిని ద్వేషించను, ఎవరి ఎడను పక్షపాతమును కలిగి ఉండను, నేను అందరి ఎడను సమానుడను, కానీ భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నా ఎందుండును, మరియు నేను అతడికి మిత్రుడై ఉండును. ఇది మనకి ఒక ఉదాహరణ కూడా ఉంది. కృష్ణుడు హస్తినాపురానికి వెళ్తారు. అక్కడ ఆయన పీస్ మిషన్, ఇంకా పాండవులకి కౌరవులకి మధ్యలో మైత్రిని చేకూర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ నివాసము ఏర్పరచాలి కదా, ఆయనకి రిసెప్షన్ ఉండాలి కదండి. అప్పుడు దుర్యోధనుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణ నీకు నేను పెద్ద ఫీస్ట్ని అరేంజ్ చేశాను, నువ్వు నా ప్యాలెస్కి రావాలి అని చెప్పేసి ఒక ఒక అక్షత్రియోచితంగా ఆహ్వానిస్తాడు అనమాట. ఇంకా ఎటువంటి ప్రేమ, ఎటువంటి ఒక బాంధవ్యము అనేది అంటే కనబరచడం అన్నమాట, ఒక ప్రేమగా. కానీ కృష్ణుడు తన వైఖరి చూసి, నేను పాండవుల పక్షంగా వచ్చాను అంటే ఇక్కడ పక్షపాతము అని అనుకోవచ్చు మళ్ళీ. కానీ అక్కడ కృష్ణుడు చూస్తున్నది ఏంటంటే భక్తితో ఆయన పిలవడాన్ని చూస్తారన్నమాట. విదుడు పిలుస్తాడు, ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసము ఒక రాచ మర్యాదలు కూడా చేయలేకపోతారు. కానీ కృష్ణుడు చాలా వాళ్ళ యొక్క ప్రేమని పొంది, ఓకే, భక్తితో చేసిన సేవని పొంది ఎంతో ఓకే వాళ్ళకి అంటే రుణపడి ఉన్నాడు అనమాట. ఇండెప్టెడ్నెస్, భగవంతుడు తన భక్తులు ఇచ్చిన ప్రేమకి రుణపడి ఉంటాడు అనమాట. ఇంకా ఏదో చేయాలి వాళ్ళకి నేనని. ఓకే, అది ఎంత గొప్ప మహద్భాగ్యం అనమాట. సో ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు అంటారు కల్పవృక్షం ఏది కోరితే అది ఇస్తుంది, ఇటువంటి పక్షపాతం ఉండదు. ఇక్కడ కృష్ణుడిని ఆశ్రయించిన దుర్యోధనుడు అర్జునుడు మళ్ళీ ఉదాహరణ చేసుకుంటే అలా కూడా పక్షపాతమే లేదు. కానీ ఎవరు ఏ రకంగా భగవంతుని ఏతమాం ప్రపద్యంతే అన్నారు, ఎవరు నన్ను ఏ విధంగా శరణ పొందుతారో దాని తగ్గ వాళ్ళ యొక్క వరాలు నేను అందిస్తాను అనమాట. తర్వాత మిక్కిలి హేయమైన కార్యము వనరించినప్పటికీ మానవుడు భక్తియుక్త సేవ ఎందు నియుక్తుడైనచో అతడు తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణించవలను. అంటే భక్తిలో ఉన్న వల్ల మనకు వచ్చే గొప్ప భాగ్యం ఏంటంటే భక్తి చేస్తున్నప్పుడు చాలామంది పూర్వజన్మ వాసనలను బట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఓకే, అలాగే మనం చేయాల్సిన కొన్ని విధి విధానాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన ఫ్యామిలీలో కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి. ఓకే, వీడేదో అది చేయట్లేదు, ఇట్లా ఉండాల్సినవి, అంటే మన వంశంలో తప్పబుట్టారు అంటుంటారు కొంతమంది. ఓకే, అంటే వాడు చేయాల్సిన పనులు. కానీ అటువంటి వాళ్ళు కూడా భక్తియుక్త సేవలో ఎప్పుడైతే నియుక్తుడే ఉన్నారో, ఓకే, జస్ట్ అంటే తన సంపూర్ణ దృఢ నిశ్చయంతో ఓకే భగవంతుణ్ణి సేవిస్తున్నారో వాళ్ళని సాధువుగానే పరిగణించాలని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు వీడేంటి ఇట్లా ఉన్నాడు, ఓకే, ఎటువంటి వాళ్ళ ధర్మాన్ని ఆచరించట్లేదు, అంటే మనం చేయాల్సిన క్రతువులు ఇట్లాంటి ఉంటాయి కదండి, వాటన్నిటిని చేయట్లేదు అని ఎవరైతే వాళ్ళు భావిస్తున్నారో ఇక్కడ కృష్ణుడు అంటున్నా, అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయ, నా భక్తుడు ఎన్నడూను నశింపడిని ధైర్యముగా ప్రకటింపుము. ఇక్కడ కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. కౌంతేయ, ఓ కుంతిపుత్ర, ఓ అర్జున, నువ్వు ప్రకటించువు. ఇక్కడ ప్రభుపాదుల వారు చాలా చక్కగా వివరించారు అన్నమాట. ఆచార్యులు అంటే అట్లాగా ఎందుకు కృష్ణుని ప్రకటించలేదు అంటే
కృష్ణుడు నేను రానున్న కురుక్షేత్ర సంగ్రామంలో ఎటువంటి ఆయుధాన్ని పట్టను అని ఒక ఆయన చెప్పారనమాట. అంటే ప్రతిజ్ఞ అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఆయన చక్రం పట్టుకుంటారు కదండి, భీష్ముడి పైన ఆయన లంఘిస్తారన్నమాట. ఎందుకంటే అర్జునుడు చాలా విపత్తులో ఇరుక్కున్నాడు అనమాట. అది కూడా భీష్ముడి ప్రతిజ్ఞ. ఈరోజు కృష్ణుడైన ఆయుధం పట్టుకోవాలా, లేదా నా చేతుల్లో అర్జునుడైనా హతుడవ్వాలి అని చెప్పేసి. ఇంకా భగవంతుడు అది పెద్ద లీల అండి, ఇంకోసారి చెప్పుకుందాము. భీష్ముడి యొక్క ప్రతిజ్ఞని నెరవేరుస్తూ ఆయన కూడా భక్తుడే, తన భక్తుడిని కాపాడుకుంటూ ఓకే. అండ్ ఆ లీలా మానుష విగ్రహ నా చూసారా అట్లా చేస్తారన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చేస్తున్నారంటే, అర్జున్ నువ్వు ప్రకటించు, ఎందుకంటే నా భక్తుడు ప్రకటించిన దాన్ని ఎప్పటికీ నేను దాన్ని వైలేట్ చేయనమాట. అంటే దాని నుంచి మనము ఎప్పుడు అంటే దానికి అచ్యుతుడు అన్నారు ప్రభావం, ఎప్పుడు ఫెయిల్ అవ్వడం అనమాట. ఓకే, దేవాది దేవుడు కృష్ణ భగవాన్ భక్తవస్తుడు, ఆయన ఎప్పుడు కూడా భక్తులు ఇచ్చిన వరాన్ని, ఇప్పుడు నారదుల ముని కొన్ని వరాలు ఇచ్చారు కొంతమందికి, ఇంకా వాళ్ళకి ఇచ్చిన వరాల కోసమే నలకువర మణిగ్రీవ వాళ్ళకి తన దర్శన భాగ్యం కలిగించారు. ఓకే, అంటే నా యొక్క భక్తుడు వీళ్ళకి ఆశీస్సులు ఇచ్చారు, నా యొక్క బాధ్యత నా భక్తుడు ఇచ్చిన ఆ యొక్క ఆశీస్సుల్ని నేను నెరవేర్చాలి అని చెప్పేసి అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే ఇంకోటి ఏంటంటే, శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును, అంటే పరంధామాన్ని పొందుతాడనమాట. అంటే వాళ్ళు కనబడడానికి ఏదో ధర్మాన్ని అనుసరించట్లేదు, ధర్మనిష్ట అంటే అనుసరండి అట్లా కావట్లేదు అనిపిస్తుంది, కానీ వాళ్ళు సదా భగవద్ధ్యాసలో అంటే భక్తియుత సేవలో నిమగ్నుడై ఉన్నారు. ఓకే, సో అందుకని వాళ్ళని సాధువుగానే పరిగణించాలా. వాళ్ళు శీఘ్రమే ధర్మాత్ముడు అంటే అన్ని దేవగణం అంటే దేవత లక్షణాలు అని వాళ్ళు పొందుతారన్నమాట. ఓకే, ఇది మనకి శాస్త్రం చెప్తున్నారు. ఓ పార్థ, నన్ను శరణు జొచ్చువారు అధమ జనులైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. అంటే భక్తి, అనన్య భక్తిని ఆశ్రయించిన వారు అన్య దేవతలను ఆశ్రయించకుండా ఓకే భగవంతుడిని విధిపూర్వకంగా భక్తితో సేవలో నిమగ్నమైన వాళ్ళు, భగవంతుని శరణు పొందిన వాళ్ళు, అధమ జనులైనా కూడా మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఏపీస్యు పాపయోనయ. ఇక్కడ పాపయోనయ అంటే మనం ఇక్కడ చాలా గొప్పగా చెప్పుకోవాలి ఈ యొక్క శ్లోకాన్ని. టైంని బట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ స్త్రీ, వైశ్య, శూద్ర వీళ్ళకి అంటే క్వాలిఫికేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఒక సంఘంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నారు. ఓకే, బ్రాహ్మణులకి చాలా గొప్ప ఓకే మేధశక్తి ఉంటుందన్నమాట. అంటే ఏకసంతాగ్రాహులు, వాళ్ళు శృతిధరులు అంటారు. సో అట్లాగే ఇట్లా మనం చెప్పుకున్నప్పుడు వీళ్ళందరికీ ఈ కేటగిరీలో అధమ జనులు అనమాట. అంటే భగవంతుడి యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని ఆయన పొందే ఒక గొప్ప శక్తి అనేది లేదనమాట. ఓకే, మరి అటువంటి వాళ్ళు కూడా ఓకే నేను జ్ఞానాలు చదవలేదు, లేదా వేద ధ్యానం చేయలేదు, గొప్ప గొప్ప యజ్ఞాలు చేయలేదు, లేకపోతే ధ్యానం సంపూర్ణ నిమగ్నము అనేది నాకు లేదు, అయినప్పటికీ కేవలం వాళ్ళు చేసిన ప్రతిది, ఇప్పుడు వాళ్ళు చేసిన వంటని తీసుకెళ్ళి స్వామివారికి మనం నివేదన చేశారనుకోండి, అది చాలు, అదే భక్తిత్వ సేవ. సో అలాగ కూడా మనకి చూసినప్పుడు మన రామాయణంలో శబరి, ఆమెకి ఏ క్వాలిఫికేషన్ ఉందండి, కేవలము వాళ్ళు చెప్పిన ఆచార్యులు వాళ్ళ మాటని ఎంతో శ్రద్ధతో పాటిస్తుంది అనమాట. ఆ శ్రద్ధ పాట వాళ్ళతో ప్రతిరోజు ఈరోజు రాముడు వస్తాడు, నేను ఆయన రాగానే ఆయనకి ఎంతో అలసి వస్తారు, వాళ్ళకి అన్ని చక్కగా ఒక ఫ్రూట్ జ్యూస్, పానీయాలు, మంచి పండ్లు, నేను ఎప్పుడు వాళ్ళ పూలు చక్కగా అన్ని వాళ్ళకి నేను అందజేయాలని చెప్పేసి ప్రతిరోజు ఆమె ఒకే రకమైన సాధన చేస్తుంటారు అనమాట. అది భక్తియుత సేవ. సో అటువంటి వాళ్ళు పరమగతిని పొందుతారని చెప్తున్నారు అనమాట. ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయండి. ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గూర్చియు, భక్తుల గూర్చియు, రాజర్షుల గూర్చి వేరుగా చెప్పవలెనా? అంటే వాళ్ళే ఓకే పాపయోనిలో ఉన్న వాళ్ళే ఓకే భక్తుల సేవలో నిమగ్నమై ఓకే నన్ను పొందుతారు. మరి బ్రాహ్మణుల గురించి, భక్తుల, రాజర్షుల గురించి వేరుగా చెప్పాలా? అందుచే అర్జున, అనిత్యము దుఃఖపూరితమగు ఈ లోకమునకు వచ్చి ఉన్నందున ఓకే మనందరం వచ్చాం కదండి, దుఃఖపూరితమైన, అనిత్యము, అసుఖం అన్నారు.
ఓకే, అనిత్యమైనది, ఇక్కడ అసుఖం, దుఃఖమైనది. ఓకే, మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ లోకం వచ్చి ఉన్నాం, మనం ఏం చేయాలి? నా ప్రేమయుక్త సేవలో నియుక్తుడవు అగుము అని చెప్పారు అనమాట. ఓకే, అది ఇక్కడ భగవంతుడు అని చెప్పారు. అంటే ప్రేమయుక్త సేవలు ఎట్లా నిమగ్నం అవ్వాలి అనే ఒక దానికి చివరగా ఈ యొక్క 34వ శ్లోకంలో, ఓకే, మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. మత్పరాయణ అంటే సంపూర్ణముగా మనం నిమగ్నమై ఉండాలి. ఎట్లా? ఫస్ట్ నిమగ్నం ఎట్లా అంటే మన మనస్సుని సదా భగవత్ చింతనలో ఉండాలి. ఓకే, మన్మన అది ఎప్పుడు గుర్తొస్తుంది? మన్మన భవ అంటే మద్భక్తో, భక్తుడు కావాలి ఫస్ట్. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనకెందుకు ఒక ఆకర్షణ అనేది ఏర్పడుతుంది. నేను ఎందుకు అన్య దేవతలను ఆశ్రయిస్తున్నాను? ఎందుకంటే నా కోరిక మేరకు స్వలాభానికి నేను వాళ్ళని ఆశ్రయిస్తున్నాను. అలాగే ఓ స్వామి, నాకు ఎటువంటి కోరికలు లేవు, నేను సదా నీ సేవలో మాత్రమే నేను నియుక్తుడవ్వాలి అని భగవంతుడిని మనం ఎప్పుడు శరణ పొందుతామో అది భక్తుడే లక్షణము కేవలం ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అన్నారు. సర్వాన్ అంటే అన్ని రకాలైన, ఓకే, కామాన్ అన్ని కామాన్, ప్రజహాతి అంటే అన్ని విడిచిపెట్టి, ఓకే, ఎన్ని ఇట్లా మనస్సుచే వచ్చింది మాట, మనస్సు యొక్క చలించి మనకి ఆ రకరకాల కోరికలు జరిస్తున్నాయి. మరి వాటన్నిటిని మనం పక్కన పెట్టి నేను కేవలము భక్తి చేస్తూ భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమవుతాను అన్నప్పుడు మనస్సు చింత అనేది ఏర్పడుతుంది. అప్పుడే మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు మన మనస్సు, ఓకే, చాంటింగ్ వైబ్రేషన్ వచ్చి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో అలాగ మనము భగవద్ ధ్యానంలో మనం సదా ఉండవచ్చు అనమాట. ఇవన్నీ చేయలేము, కొంచెం కష్టమవుతుంది. మరి ఇక్కడ భగవంతుడు అన్నారు, నన్ను నమస్కరించుము. ఇది చాలా సులభమైనది. మనం ఎక్కడైనా గుడికి వెళ్ళంగానే సాష్టాంగ ప్రణామం, పంచాంగ ప్రణామం మనం చేసి భగవంతుడిని మనము శరణ పొందొచ్చు. అలాగే భగవంతుడిని పూజించాలి. మనకున్న ఇచ్చిన ఐశ్వర్యం వీటన్నిటితో భగవంతుని మనం పూజించవచ్చు, ఆరాధించవచ్చు. సో ఈ విధముగా నా యందు సంపూర్ణ నిమగ్నుడవై నీవు నన్ను తప్పగా చేరుదువు అని చెప్పేసి భగవంతుడు అర్జునుడికి ఉపదేశం చేశారన్నమాట. హరే కృష్ణ. సో మనం ఇంతటితో ఈ యొక్క 9వ అధ్యాయం చాలా వివరంగా చెప్పుకోవడానికి ముఖ్య విషయాలు కూడా అన్ని విషయాలు ఈ యొక్క అధ్యాయం మనం పదే పదే మనం చదవడం వల్ల, ఓకే, పరమ గుహ్య జ్ఞానాన్ని మనం థియరిటికల్గా తెలుసుకుంటాం ఫస్ట్. కానీ ప్రాక్టికల్గా మనం తెలుసుకోవాలంటే మనకి భక్తుల సాంగత్యం అవసరము. భక్తి చేయాలంటే తాదేర చరణ సెవి భక్త సానివాస అన్నారు. అంటే భక్తుల యొక్క వాసంలో, అంటే వాళ్ళ దగ్గరలో ఉండాలి మనం. ఎప్పుడైతే మనం మందిరానికి వెళ్ళామో అక్కడ వైకుంఠము వాతావరణం ఏర్పడుతుంది. ఓకే, అడవికి వెళ్తే సత్వగుణం అన్నారు. ఓకే, లేకపోతే పెద్ద పెద్ద మాల్స్కి, రెస్టారెంట్స్కి వెళ్ళాం అనుకోండి, రజోగుణము లేదా తమో గుణము, ఇంటాక్సికేషన్స్, ఎవరైనా డ్రింక్స్ అన్నీ వెళ్తాయి, బార్ అండ్ రెస్టారెంట్స్. ఓకే, సో ఇట్లాగా మనము సాత్వికమా, రాజసికమా, తామసికమా అని చూస్తే, ఓకే, దీన్ని మించి అతీతంగా వైకుంఠ, ఓకే, మన వాతావరణము మనకి మందిరంలో లభిస్తుందన్నమాట, భగవత్ చింతన. ఓకే, సో మనం ప్రతి మ్యాక్సిమం, ఓకే, ఒక వారానికి ఒకసారి అయినా సరే, ఓకే, సాధువులతో మన సాంగత్యము, భక్తి వృక్ష మనకు ఉంది ఇట్లాగా. అలాగే మన ఆన్లైన్లో కూడా మనం చదువుకుంటున్నాం భగవద్గీత గురించి. సో ఇట్లాగా మనం భగవద్గీతని సంపూర్ణ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాటిని ఆశ్రయించడానికి, భగవంతుని ఆశ్రయం పొంది వాటిని ఆచరించడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. ఓకే, హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై. సమవేత గౌర భక్త వృంద की जय. All glories to Sri Guru and Sri Gauranga. All glories to Srila Prabhupada की जय. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. హరే కృష్ణ. సో అందరికీ నా ధన్యవాదాలు.